మార్చ్ 25, 2026 అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ నిన్న పెట్రోలియం డీలర్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే నో నీడ్ టు ప్యానిక్, మన స్టేట్లో ఫుల్ పెట్రోల్ డీజిల్ అవైలబిలిటీ ఉందంట. కానీ సార్ మాకు అట్లా అనిపించట్లేదు. హైదరాబాద్లో నేను ఉన్న ప్లేస్ షేక్పేట్, నేను వెళ్తున్న ప్లేస్ హైకోర్ట్, ఓకే, నేను హ్యాంగ్అవుట్ చేస్తున్న ప్లేస్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, అక్కడ బేసికలీ ఏఎంబి మాల్, సర్ సిటీ మాల్, అక్కడ హైకోర్టు నుంచి అక్కడ వెళ్ళే వరకు ఆల్మోస్ట్ 10 అవుట్ ఆఫ్ 5 పెట్రోల్ బంక్స్ బంద్ ఉన్నాయి. ఇంకా మిగిలిన ఈ 5 బంక్స్లో చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద క్యూ అంటే ఐ ఆమ్ అనేబుల్ టు ఫిల్ పెట్రోల్ ఆల్సో. ఈ ప్యానిక్ గురించి రేవంత్ రెడ్డి సార్ ఎందుకు మాట్లాడట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. పీఎం మోదీ గారు పార్లమెంట్లో చెప్పారు, బడ్జెట్ సెషన్ కూడా మనకు తెలంగాణలో నడుస్తుంది. సో తెలంగాణ అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి షుడ్ స్పీక్ అబౌట్ ఇట్. ఓకే, ఎంత మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి, నో నీడ్ టు ప్యానిక్ అని చెప్తే వీళ్ళు వెళ్ళరు. అంటే గుంపులుగా వెళ్తున్నారు, ఆయన క్యూ కట్టేస్తున్నారు అండ్ పెట్రోల్ బంక్ వాళ్ళు బ్యారికేడ్స్ వేస్తున్నారు. చాలామంది ఏమంటున్నారంటే ఈవినింగ్ మార్నింగ్ 2 hours మనకు పెట్రోల్ కోవిడ్ ఉన్నప్పుడు మనకు 11 o'clock వరకు కూరగాయలు తీసుకోవాలి, అవన్నీ ఉన్నాయి కదా, సేమ్ టు సేమ్ అంట సిచ్యువేషన్ వస్తుందంట ఫ్యూచర్లో. ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ ఇట్లా సర్క్యులేట్ అవుతున్నప్పుడు మన అసెంబ్లీలో జరుగుతున్న ఇప్పుడు సెషన్లో కూడా మన సీఎం సార్ మాట్లాడట్లేదంటే మనం ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు. దట్ ఈస్ ద రీజన్ ఐ వాంట్ టు సపోర్ట్ కవిత గారు సీఎం అవ్వాలి. దాట్స్ మై మెయిన్. ఇవాళ నుంచి నేను అదే దాని మీదనే ఉంటాను. ఎందుకంటే నేను ప్రూఫ్ కూడా ఇస్తాను హౌ షీ విల్ బికమ్ ఏ వెరీ సిన్సియర్ లీడర్. లిక్కర్స్ కేసులో మొత్తం కంప్లీట్లీ క్లీన్ అవుట్ వచ్చారు మేడం గారు. Now let us see what will happen. We want a woman CM for our state. Okay, what do you say about it with regard to Telangana, with regard to petrol bunks మీ దగ్గర ఎట్లా ఉన్నాయి చెప్పండి. ఓకే, అండ్ ఇవన్నిటికీ కూడా పెట్రోల్కి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955లో పెట్టాలి. బ్లాక్ మార్కెటింగ్ ఎవరెవరు చేస్తున్నారు వాళ్ళకి తొందరగా పట్టుకోవాలి. పెట్రోల్ బంక్స్ ఎందుకు బంద్ అవుతున్నాయి, ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, మళ్ళీ బంద్ చేస్తున్నారు. ఇంకా ఆయిల్ ట్యాంకర్స్ హైవేలో ఉంటాయి కదా, ఆ ఆయిల్ ట్యాంకర్స్కి ఫాస్ట్గా సిటీలో రీచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి, ఎస్కాట్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే కదా జనాలు ప్యానిక్ అవ్వరు. ఎన్ఫోర్స్మెంట్, లా అండ్ ఆర్డర్, స్టేట్ కమోడిటీస్, ఎసెన్షియల్ కమోడిటీస్ ఇవన్నీ మాకు అందేలా చేయడానికి స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా. ప్లీజ్ సర్క్యులేట్ దిస్ యాజ్ మచ్ as possible. At least our CM will say something in the assembly.